2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ మూడోసారి బడ్జెట్ పాఠం చదివి వినిపించారు. కాకపోతే ఈసారి బడ్జెట్ ప్రతులకు బదులు ట్యాబ్ ద్వారా చూస్తూ చదివారు. లోక్సభలో 1:50 నిమిషాల పాటు సాగిన నిర్మలమ్మ బడ్జెట్ ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ సాగింది. లాక్డౌన్ విధించుకుంటే చాలా నష్టపోయేవారమంటూ కరోనా కష్టకాలంలో కఠినమైన ప్రయాణం చేశామని వాటి లాభ నష్టాలను సుదీర్ఘంగా దేశానికి వివరించారు ఆమె. కరోనా మహమ్మారి ముప్పేట దాడి చేస్తున్న ఈ సమయంలో కఠినమైన ప్రయాణం చేస్తున్నామంటూ సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 సూత్రాల ప్రణాళికలను పట్టాలెక్కించారు. ఆర్థిక మాంద్యానికి కళ్లెం వేసే చర్యలను సాహసోపేతంగా అమలు చేస్తున్నామని సభ సాక్షిగా ప్రకటిస్తూనే ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. గ్రామీణ వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారు. ఆదాయ పన్ను చెల్లింపులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అలాగే పదిలపరుస్తూ మధ్య ఎగువ తరగతి వర్గాలకు ఓ రకంగా నిరాశ కల్పించారు. కరోనా రక్కసి దాడిని తట్టుకునేలా బడ్జెట్ ఉంటుందని అంచనా వేసిన దేశ మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలు ఉద్యోగులు ఒకంత అసంతృప్తికి గురవలసి వచ్చింది. కేంద్ర బడ్జెట్ను మూడోసారి విజయవంతంగా ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యాలను పెంచారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్కు కఠినమైన సవాళ్ల మధ్య రూపకల్పన చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మహిళలు, మైనారిటీల సంక్షేమమే ధ్యేయమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నూతన సాంకేతిక పద్ధతులు అమలు చేస్తామని, మోడీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు. ఈసారి బడ్జెట్లో 6 సూత్రాల ప్రణాళికలను నిర్మలా సీతారామన్ పట్టాలెక్కించారు. వైద్యం, ఆరోగ్యాన్ని ఒకటో పిల్లర్గా అభివర్ణిస్తూ భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాల కల్పనను రెండో ప్రాధాన్యంగా వివరించారు. సమ్మిళిత అభివృద్ధిని మూడో అంశంగా ప్రస్తావిస్తూనే మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధికి 4గో పిల్లర్గా పెద్దపీట వేశామన్నారు. విద్యారంగం, పరిశోధనల అంశాన్ని 5వ ప్రాధాన్యంగా చెబుతూ ప్రభుత్వ గరిష్ట పాలన విషయాన్ని ప్రముఖంగా వివరించారు. The budget proposals for 21-22 rest on 6 pillars: health and well-being, physical and financial capital and infrastructure, inclusive development for aspirational India, reinvigorating human capital, innovation and R&D, and as 6th, minimum government and maximum governance. ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు భారీగానే చేసిన కేంద్రం భారతదేశ ఆర్థిక ప్రగతి, పురోగతి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు వడ్డించింది. కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు ఇస్తూనే ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి 2,23,846 కోట్ల నిధులు పంచింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించామని వివరించింది. 9 BSL 3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, దేశంలో కొత్తగా 4 ప్రాంతీయ వైరల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్ జీవన్ మిషన్ అర్బన్ కోసం 87,000 కోట్లు కేటాయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కు 1,41,678 కోట్లు ఇచ్చింది. ఇలా వివిధ పథకాల కింద ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధుల శాతం అక్షరాల 137%. Investment on health infrastructure in this budget has increased substantially. Progressively, as institutions absorb more, we shall commit more. Setting up of 15 health emergency operation centers and 2 mobile hospitals. ఇక మిగిలిన వివిధ రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం. వ్యవసాయ రంగానికి 1,72,750 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 40,000 కోట్లు, వాయు కాలుష్యం నివారణకు 2.217 కోట్లు, జాతీయ రహదారుల కారిడార్ల అభివృద్ధికి 1,18,101 కోట్లు, ప్రత్యేక రహదారుల అభివృద్ధికి 5,000 కోట్లు, బస్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధికి 18,000 కోట్లు, విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, భారతీయ రైల్వేలకు 1.15 లక్షల కోట్లు, పీపీపీ ద్వారా 2.200 కోట్లతో 7 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. ఇక ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి 1,624 కోట్లు కేటాయించారు. బీమా రంగంలో FDIలను 49 నుంచి 74% పెంచారు. 2021-22లోనే పవన్ హన్స్ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరిస్తామని చెబుతూనే స్టార్టప్లకు 128 రోజుల్లోనే అనుమతినిచ్చే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు.
అటు రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లుగా వడ్డించిన నిర్మలమ్మ సౌరశక్తి రంగానికి 1000 కోట్లు కేటాయించారు. 32 రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా 100 సైనిక్ స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేహ్లో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీని, గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తూ గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు 300 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ కు 3000 కోట్లు ఇచ్చారు. In school education, more than 15,000 schools will be qualitatively strengthened to include all components of the national education policy. They shall emerge as exemplar schools in their regions, hand-holding and mentoring other schools to achieve the ideals of policy. 100 new Sainik schools will be set up in partnership with NGOs, private schools and states. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి 1,00,000 కోట్లు, బెంగళూరు మెట్రో అభివృద్ధికి 14,788 కోట్లు, కేరళలో 65,000 కోట్లతో అభివృద్ధి పనులు, చెన్నై మెట్రోకు 63,000 కోట్లు, అసోంలో 19,000 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తామని చెబుతూ మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఓకే చెప్పారు. వరికి కనీస మద్దతు ధర రెట్టింపు చేస్తామని ప్రకటించారు. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరటనిస్తూ వారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చారు. ఆదాయ పన్ను స్లాబులో మార్పులు చేయకుండా కిందటేడాది పద్ధతిని కొనసాగించారు.